ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల తీవ్ర వివక్ష చూపుతోందని విమర్శించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వలేదన్నారు ఆయన. కేంద్రం నిర్లక్ష్యంపై పార్లమెంట్లో తమ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తారని చెప్పారు. ఇలాగే చేస్తే లోక్సభ ఎన్నికల్లో కూడా అన్ని స్థానాల్లోనూ బీజేపీకి డిపాజిట్లు కూడా గల్లంతు తప్పదని హెచ్చరించారు కేటీఆర్. ప్రశంసలు తప్ప పైసలు మాత్రం కేంద్ర ప్రభుత్వం విధించే మూడ్లో లేదు. మీరు ఈ అర్జున్ రామ్ మేఘవాల్ అనే మంత్రి గారు చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పినారు. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన మాట వాస్తవమే. మిషన్ కాకతీయకు 5,000 కోట్లు, మిషన్ భగీరథకు 19,000 కోట్లు, మొత్తం వెరసి 24,000 కోట్లు మరి ఇయ్యమని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఈ ప్రతిపాదనను మేము తిరస్కరించినామని చెప్పి కేంద్ర ప్రభుత్వ పక్షాన వారు కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. ఇక్కడ శోచనీయమైన విషయం ఏంటంటే కేవలం తమ ఉనికి లేదని, భారతీయ జనతా పార్టీ అనే పార్టీకి ఇక్కడ ఉనికి లేదని, ఇక్కడ వారికి రాజకీయంగా అవకాశం లేదని, చిల్లరమల్లర రాజకీయ బుద్ధితో, రాజకీయ దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిర్వహిస్తున్న ఈ పక్షపాత వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వ్యవహారాన్ని, కేంద్ర ప్రభుత్వ వ్యవహారాన్ని తీవ్రంగా తెలంగాణ ప్రజల పక్షాన తీవ్రంగా నిరసన చెప్తా ఉన్నాం. తమ ప్రభుత్వాలు, తమ పార్టీ ఉన్న చోట రాష్ట్రంలో అయితే ఒక రకంగా, ఇంకొక చోట అయితే సవతి తల్లి ప్రేమను చూపెడుతూ తెలంగాణ విషయంలో ఈరోజు నిజంగా చెప్పాలంటే తీరని అన్యాయం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది. నేను మీ అందరికి గుర్తు చేస్తూ ఉన్నా, భారతీయ జనతా పార్టీకి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా దారుణమైన పరాభవం జరిగింది. 100 పైచిలుకు స్థానాల్లో డిపాజిట్లు భారతీయ జనతా పార్టీ కోల్పోతుంది అని మేము ఏదైతే చెప్పినామో ప్రజలు నిజంగానే ఇట్లాంటి వ్యవహారం వల్లనే, ఇట్లా చండాలమైన వ్యవహారం, ఎందుకంటే రాష్ట్రాలన్నింటినీ, దేశం మొత్తాన్ని ఒకటే రకంగా చూడాలన్న సోయి లేకుండా నీతి ఆయోగ్ సిఫారసు చేసిన, తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తులు చేసిన, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా కనీసం ఒక 10ల సంఖ్యలో విజ్ఞప్తి చేసిన, భారత ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసిన పట్టించుకోకుండా ఉన్నందుకే, ఈ రకమైన పక్షపాత వైఖరిని ప్రదర్శించినందుకే, తెలంగాణ పైన సవతి తల్లి ప్రేమను కనబరిచినందుకే మొన్న మేము 100 స్థానాలు అనుకుంటే 103 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు చేసి అఖండమైన తీర్పును తెలంగాణ ప్రజలు ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కానీ, పాలమూరుకు కానీ, ఇంకో ప్రాజెక్టు కానీ మీకు ఏది తోస్తే అది జాతీయ హోదా ఇవ్వండి అని అడిగితే దానికి సమాధానం రాదు, దానికి ఇప్పటి వరకు స్పందన లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ మొదటి దశ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి గారు విచ్చేసినప్పుడు ఆ వేదిక ద్వారానే అడిగినారు, మీకు ఏ ప్రాజెక్టుకి ఇవ్వాలనుకుంటే ఆ ప్రాజెక్టుకి ఇవ్వండి, తెలంగాణ సాగునీటి రంగంలో చాలా అన్యాయానికి గురైంది కాబట్టి మీరు వెంటనే ఈ విషయంలో స్పందించండి, ఒక జాతీయ హోదా ఒకటైన ప్రాజెక్టుకి ఇవ్వండి అంటే దానికి ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, స్పందన లేదు. మాకు రావాల్సిన బకాయిలు కేంద్రం నుంచి వాటి విషయంలో స్పందన ఉండదు. కాంపా నిధులు కానీ, సిఎస్టీ బకాయిలు కానీ, జిఎస్టీ బకాయిలు కానీ అందులో అంతులేని జాప్యం, అక్కడ నిధులు రావు. అదే రకంగా ఇక విభజన చట్టం విషయానికి వస్తే 1, 2 కాదు, మనకి ఇంతవరకు ఐటీఐఆర్ విషయంలో ముఖ్యమంత్రి గారు ఒకసారి గారు 10 సార్లు కలిసినా స్పందన లేదు. బయ్యార ముక్కు ఫ్యాక్టరీ విషయంలో మాటలు తప్ప కార్యాచరణ లేదు. గిరిజన యూనివర్సిటీ కానీ, కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ కానీ ఏ ఒక్క విషయంలో ఇప్పటి వరకు స్పందన లేదు. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మా పార్టీ పక్షాన నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ రకమైన వ్యవహారం వల్ల మీరే ప్రజల్లో అబాసు పాలవుతారు, మీరే చిన్నగా అవుతారు, మాకు పోయేదేం లేదు. ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడేదానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ ఎల్లవేళలా మా ప్రయత్నాలు మేము కొనసాగిస్తూనే ఉంటాం. మీరు మేలుకొని సవ్యమైన దారిలో నడిస్తే మంచిది, లేని పక్షంలో మరింత దారుణమైన పరాభవానికి మీరు గురిగాక తప్పదని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తూ ఇకనైనా పద్ధతి సవరించుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ ఈ విషయాలపైన కూడా తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా మేము కూడా మా ప్రభుత్వాన్ని కూడా కోరుతాం. ప్రభుత్వ పరంగా కూడా ఒత్తిడి పెంచాలని చెప్పి మా పార్లమెంట్ సభ్యులకు కూడా పార్లమెంట్ జరుగుతున్న సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. పార్లమెంటు నడుస్తూ ఉంది, డెఫినెట్గా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి పార్లమెంట్లో అవసరమైతే ఈ విషయంలో నిరసన చెప్పడానికి వెనుకాడం, ఎందుకంటే మా పార్టీ సభ్యుడికి చాలా కుండబద్దలు కొట్టినట్టు చెప్పినారు. ఒకవైపు ఏమో ప్రశంసలు, ఇంకోవైపు మా పథకాలను కాపీ కొట్టేదానికి మొత్తం రంగం సిద్ధం చేసుకున్నారు. రైతు బంధు కాపీ కొట్టేదానికి కొద్దిగా పేరు మార్చి
దాని నుంచి క్రెడిట్ పొందేదానికి, రేపు ఎలక్షన్లలో లబ్ధి పొందేదానికి తాపత్రయపడుతున్నారు. కానీ ఏ తెలంగాణ నుంచి అయితే ఈ పథకాలు వచ్చినాయో, ఏ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉందో, ఆ తెలంగాణకు ఊతంగా నిలబడాలి, అండనివ్వాలి అనే ఆలోచన మాత్రం లేకపోవడం దురదృష్టకరం. అది మంచి పద్ధతి కాదు. ఒకటి, ప్రజాస్వామ్యంలో ఆయన మొత్తం బీజేపీకే ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి కాదా? బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రధానమంత్రి. కాబట్టి ఈ రకమైన వ్యవహారం అనేది అప్రజాస్వామికం, మంచిది కాదనేది మా భావం. కాబట్టి మేమే కడతాం, మీకేం ఆందోళన వద్దు. ఆయన ఇలాగ ఆదరాబాదరగా శంకుస్థాపనలు చేసి ప్రజల్ని మోసం చేసే ఆలోచనలు మాకు లేవు. కేంద్రం ఇవ్వను అని తేల్చనివ్వండి, మా పని మేము మొదలు పెడతాం. ఇదివరకే మా ముఖ్యమంత్రి గారు శాసనసభలో చేయకపోయినా అక్కడ ఉక్కు కర్మాగారం నిర్మాణం చేస్తాము, అవసరమైతే సింగరేణి ఆ బాధ్యత తీసుకుంటుందని మా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆన్ రికార్డ్ శాసనసభలో చెప్పారు. కాబట్టి మాకు ఆయనలాగా ఆదరాబాదరాగా రాళ్ళేసి ప్రజల నెత్తిలో టోపీలు పెట్టే ఆలోచనలు మాకు లేవు. మేము పద్ధతి ప్రకారం సవ్యంగా ప్రణాళికబద్ధంగా పనిచేసే ప్రభుత్వం. వారి మాదిరిగా ప్రజల్ని మోసం చేయడం మాకు అలవాట్లేదు.